హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో చాలామంది ఇళ్లలో ఏంటంటే కరెంట్ బిల్ వచ్చేసి చాలా వరకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇలా ఎక్కువగా బిల్ రాకుండా మనకి రెడ్యూస్ చేయడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అందుట్లో మనము ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ ఛార్జింగ్. చాలామంది సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వల్లనో ఫోన్ అయితే తీసేస్తారు. కాకపోతే దానికి ఏదైతే మనము ప్లగ్ కనెక్ట్ చేసి ఉంచుతాం కదా, ఛార్జర్ ప్లగ్, అదైతే రిమూవ్ చేయకుండా అలానే కంటిన్యూగా ఆన్లో పెట్టేసి అయితే ఉంచుతారు. సో ఇలా చేయడం వలన ఏంటంటే మనకు పవర్ బిల్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో ఇదైతే అవాయిడ్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము రిమూవ్ చేసుకుంటే చాలా బెటర్ అండి, స్విచ్ ఆఫ్ చేసుకుంటే. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్స్ అండ్ అలాగే ఏదైనా మనకి కంప్యూటర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా చాలామంది కంటిన్యూగా యూస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది ల్యాప్టాప్లో. సో ఇప్పట్లో చూసుకుంటే పిల్లలు ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్స్ అని ఏదైనా వర్క్స్ అనేసి చాలా వరకు ల్యాప్టాప్స్ యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు కంటిన్యూగా ఛార్జింగ్ కూడా పెడతారు. సో బ్యాటరీ బ్యాకప్ ఫుల్ అయిపోయినా కూడా కంటిన్యూగా ఛార్జర్ ప్లగ్ చేసి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయకుండా మనం ఏంటంటే వన్స్ బ్యాటరీ 100% అయిన తర్వాత ఛార్జర్ అనేది తీసేసి మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే కరెంట్ బిల్ అనేది మనకు రెడ్యూస్ అవుతుందండి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి బల్బ్స్. ఈ ఎల్ఈడి బల్బ్స్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే దీనికి కరెంట్ కన్జ్యూమింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకున్నా సరే కొంచెం ఎల్ఈడి బల్బ్స్ యూస్ చేయడం చాలా బెటర్. సో దీనివల్ల మనము ఎక్కువగా కరెంట్ బిల్ రాకుండా అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ అయితే సో చాలా ఇంట్లో ఏంటంటే మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే చాలా యూస్ చేస్తూ ఉంటారు. లైక్ వాషింగ్ మిషన్ అని, ఫ్రిడ్జ్ అని, గీజర్ అనేసి, టీవీ, ఇలాంటి ప్రతి ఒక్క ఫ్యామిలీస్లో యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారో సో ఏదైనా నీడి ఉంటేనే ఎక్కువగా యూస్ చేస్తూ ఉండండి. హెవీగా యూస్ చేయడం వలన, వీటిని కంటిన్యూగా ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా మనకి కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు అవసరం ఉంటేనే మనమైతే యూస్ చేసుకోవడం చాలా బెటర్ అండి. సో ఇవన్నీ చిన్న టిప్స్ పాటిస్తే మ్యాక్సిమం మనం కరెంట్ బిల్ అయితే రెడ్యూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా. అండ్ అలాగే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి.